మనం పర్సనల్ గా చాటింగ్ చేసే ప్రతి ఒక్క చాట్ని ప్రతి ఒక్కరూ చదవచ్చు. మీరు వింటున్నది నిజమే. ఇన్స్టాగ్రామ్ అయితే ప్రతి ఒక్కరు వాడుతుంటారు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్, చాటింగ్ ప్రతి ఒక్కరు సెండ్ చేస్తుంటారు. అది పర్సనల్ గా ఎవరికైనా సెండ్ చేసి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇమేజెస్, వీడియోస్, షేర్స్, డీప్ చాటింగ్స్, ఇలా చాటింగ్ చేసుకునే ప్రతి ఒక్క దానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు పంపించిన మెసేజ్ ఎండ్ యూజర్ అంటే అవతల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చూడగలరు. కానీ ఈ మధ్యలో అయితే ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది, ఎండ్ టు ఎండ్ అన్నమాట. ఎవరు కూడా కానీ దాన్ని డీకోడ్ అయితే చేయలేరు, అలాగే చదవలేరు. కాకపోతే ఇప్పుడు మే 8వ తారీఖు నుంచి మెటా వీళ్ళకి సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్స్ కూడాను ఒక్క వాట్సాప్ తప్ప వాటన్నిటి నుంచి మెసేజెస్ సర్వీసెస్ అయితే ఉంటాయి చూసారా, ఆ మెసేజెస్ యొక్క సర్వీసెస్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే రిమూవ్ అయితే చేయబోతుందంట. మనం ఎవరికైనా మెసేజ్ చేసిన తర్వాత మధ్యలో దాన్ని ఎవరైనా సరే డీకోడ్ చేసి చదివే అవకాశం అయితే ఉంది. సో ఇక మీద మనం మెసేజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొద్దిగా అలర్ట్ గా ఉండండి. ఏది పడితే అది పంపించేయకండి, ఎవరు పడితే వాళ్ళకి సెండ్ చేయకండి. అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అంటే సెన్సిటివ్ కంటెంట్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కానీ, డెబిట్ కార్డ్ నెంబర్స్ కానీ, వాటి పాస్వర్డ్స్ కానీ, ఓటీపీస్ కానీ, ఇంకా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అయితే అసలు సెండ్ చేయకండి. సో వీలైనంత వరకు ఇలాంటి చాటింగ్స్ మీరు ఆల్రెడీ కనుక చేసినట్టయితే ఎవరికైనా జస్ట్ వాటిని డిలీట్ చేసేయండి, హైడ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మెసేజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అలర్ట్ గా అయితే పంపించండి. సో ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం ఎవరికి తెలిసి ఉండదు. సో అందరూ తెలుసుకోవాలి కాబట్టి, మనం తెలియజేయాలి కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేయండి. మన పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి.